మాదాపూర్ హెచ్ఐసిసిలో సుచీర్ ఇండియా ఆధ్వర్యంలో టికెట్ టు హారన్ బిల్ నాగాలాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ కు సంబంధించిన నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెంజిన్ ఎల్మాన్ ఎలాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల భిన్న సంస్కృతులు ఉన్నవారు పక్క రాష్ట్రాల సంస్కృతిని గౌరవించుకొని టూరిజం రంగం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. Thank you so much, sir, for joining us today evening, and that's the beautiful monument. Requesting Shri Abhimata ji to kindly felicitate our Honorable Minister for Tourism, Shri Jupalli Krishnarao. Can we have a round of applause, ladies and gentlemen, as a proud moment to all of Telangana people. Our dynamic leader, Shri Dr. Y. Kiran. The ticket that we are about to show it for everybody that you are waiting for, the ticket to Hornbill, presented you by Succeed India. So, here's the virtual ticket. We're gonna have the real ticket soon. టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగాల్యాండ్ మినిస్టర్ ఫర్ టూరిజం, నాగాల్యాండ్ రాష్ట్రం 24 years బ్యాక్ 24 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి హార్న్బిల్ అనే ఒక ఫెస్టివల్, ఒక పండుగ, కల్చరల్ ఫెస్టివల్. ఇది ఒక ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నది. సో ఈ టూరిజంను ప్రమోట్ చేసే దానిలో భాగంగా నాగాల్యాండ్ నుండి కల్చరల్ టీమ్స్, నాగాలాండ్ టీము, నాగాల్యాండ్ టీమ్స్ అడ్వైజర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అయినా నాగాల్యాండ్ అయినా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్కెటింగ్ చేసుకోవడం, కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, యూనిటీ ఇన్ డైవర్సిటీగా మొత్తం టోటల్గా కలిసిపోవాలి. ఇవాళ వన్ అనేది చేరడం కోసం, టూరిజం ప్రమోట్ చేయడం కోసం వస్తూ ఉన్నారు. మనం కూడా రేపే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కూడా రేపే దుబాయ్ అండ్ యుఎస్ కూడా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీస్ అందరూ కూడా వెళ్ళి అమెరికాలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ టూరిజం ప్రోగ్రాంలో భాగంగా ఇలా పార్టిసిపేట్ అని పోవడం జరుగుతుంది. అంటే తెలంగాణలో ఈ రోజున పెద్ద ఎత్తున రకరకాల ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడమే కాకుండా తెలంగాణలో ఉన్న టూరిజం ప్రాంతాల్లో గడిచిన దశాబ్దాల నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి టూరిజంను మినిమం ఫెసిలిటీస్ లేవు చాలా చోట్ల. ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, అట్లాగే చాలా గొప్ప అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి. సో వాటిలో ప్రపంచంలో ఏమీ లేకుండా అన్నీ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఉన్నా ఏం లేనట్టు కనపడుతుంది. సో వాటి నుండి ప్రపంచ స్థాయితో పోటీ పడే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే బోటింగ్ కావచ్చు, అట్లాగే బోటింగ్తో పాటుగా స్కైవేస్ కావచ్చు, అండ్ ఆల్సో రోప్ వేస్ కావచ్చు. అండ్ ఎక్కడ ఎవరికి వెళ్ళినా కూడా అంటే ఫెసిలిటీస్ లేవు కాబట్టి టెంపరీగా అంటే లైక్ మొబైల్కు వచ్చేటువంటి ఒక 6 మాసాల్లో వాతావరణం కొద్దిగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా మార్కెటింగ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఒకటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా, రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్రాపర్టీస్ డెడ్ క్యాపిటల్గా మిగిలిపోయినాయి. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వర్త్ రెవెన్యూస్ లేవు, నిరర్థంగా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని అమ్మే కార్యక్రమం కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావడం, టూరిజం డెవలప్మెంట్ చేయడం, దాంతోపాటుగా ప్రజలకు కూడా అంటే ఒక నిరుద్యోగులకు కొంత ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు జరుగుతాయి. అట్లాగే కొత్తగా ఈరోజే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, లైక్ గైడ్స్ని కూడా తయారు చేయాలి. నాగాలాండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ తోటి తెలంగాణ తరఫున ఈ భారతదేశమే గర్వించేటువంటి ఒక అద్భుతమైన ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు దాన్ని. హార్న్బిల్ ఫెస్టివల్ అని నాగాలాండ్లో జరుగుతుంది December 1st నుండి 10th వరకు. సో లక్షల మంది అక్కడ వెళ్ళి ఒక విభిన్నమైనటువంటి బ్యాండ్స్ అన్నీ కూడా అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్చరల్ ఫెస్టివల్ లాగా, మ్యూజిక్ ఫెస్టివల్ లాగా అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయడానికి
ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అందమైనటువంటి సౌదాగారం ఏంటంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. వాటిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి సుచిర్ ఇండియా అనేటువంటి వాటిలలో ఇనిషియేటివ్ చాలా తీసుకొని ఇంతకుముందు కూడా చేసింది. ఇప్పుడు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ను స్పాన్సర్ చేస్తూ హానరబుల్ ద మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ నాగాల్యాండ్ అండ్ హార్న్బిల్ ఫెస్టివల్ ద చైర్మన్ ముగ్గురిని కూడా హైదరాబాద్ పిలిచి నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో ఫెస్టివల్ను అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫెస్టివల్ ఒక్కటే నాగాల్యాండ్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది. మన తెలంగాణ, మన ఆంధ్ర ప్రజలు అంటే తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని చూడాలి. దానికి సంబంధించినటువంటి పాపులారిటీ మన దగ్గర కూడా రావాలి. మన తెలంగాణ సంస్కృతి మనం ఇక్కడ నుండి అక్కడికి డెలిగేట్స్ తీసుకెళ్ళడం, కల్చరల్ డెలిగేట్స్ వాళ్ళు మన దగ్గరికి రావడం, అంటే ఏ